కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ 38 మంది హతం. అధికారికంగా రావాల్సిన స్పష్టత. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఘటన. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ. గత కొన్ని రోజులుగా భద్రతా బలగాల భారీ కుంబింగ్. ఛత్తీస్గఢ్ పోలీసుల అధికారులతో పాటు కేంద్ర బలగాల ఆపరేషన్. మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇతర కీలక నేతలే టార్గెట్గా జల్లెడ. నిన్న కుంబింగ్లో దాదాపు 38 మంది చనిపోయినట్టు సుందర్లాల్ అని పేరు, సుందర్లాల్ ఏదో ఉంది ఐజీ, ఆయన ధృవీకరించిండు. అంటే అధికారికంగా ఇంకా ఎంతమంది చనిపోయారు అనేటువంటిది తెలియాల్సి ఉంది. బస్తర్ ఐజీ సుందర్. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు ఈ ఎన్కౌంటర్ జరుగుతుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ 2-3 రోజులలో ఈ యుద్ధం ఆగేటట్టు లేదు. ఏం జరుగుతుంది మరి? కర్రెగుట్టలలో 1 నెల రోజుల పాటు ఈ భద్రతా బలగాలు అక్కడ ఇక 4 రోజుల పాటు యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారట. దాన్ని ఆధారంగా చేసుకునే ఒక ఎత్తైన ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంపులో సుమారు 2000 మంది ఈ పోలీసు వాళ్ళు భద్రతా బలగాలు బస చేయడానికి ఉండడానికి అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు 2000 మంది అక్కడ ఉండడానికి. దానికి కావాల్సినటువంటి ఈ సరుకులు అంటే ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేయడానికి సరుకులు ఇవన్నీ కూడా ఈ వెంకటాపురం నుంచి వెళ్ళి అక్కడికి హెలికాప్టర్ ద్వారా చేరవేస్తున్నారు. ఇక ఆయుధాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఆయుధాలు వచ్చేస్తున్నాయట. మొత్తం మీద 1 నెల రోజుల పాటు ఆ కర్రెగుట్టల్ని జల్లెడబట్టి అక్కడ ఒక్క మావోయిస్టు కూడా మిగలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారట ఈ కేంద్ర బలగాలు. ఒకవైపు నిన్న ఖమ్మంలో కొంతమంది అంటే ఈ అఖిలపక్ష నాయకులందరూ కూడా ఖమ్మంలో పెద్ద ఎత్తున నిన్న ర్యాలీ తీసిరు. శాంతి చర్చలకు పోవాలి, ఈ దమనకాండ ఆపాలి, మావోయిస్టుల మీద కాల్పులు ఆపాలని చెప్పేసి, కుంబింగ్ని ఆపాలని చెప్పేసి నిన్న వామపక్ష నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసిరు ఖమ్మంలో. అట్లా ఒకవైపు ఉంటే ఇంకొక వైపు శాంతి చర్చలకు గతంలో ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అరగోపాల్, అట్లాగే భగత్ సింగ్ మేనల్లుడు ఆయన ఇంకొకరు ముగ్గురు కలిసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. మేము ప్రతినిధులుగా ఉంటాం, శాంతి చర్చల కోసం పీస్ కమిటీ మేము బాధ్యత వహిస్తాం, కాబట్టి అక్కడ కాల్పులు ఆపండి, వాళ్ళ ప్రాణాలు తీయకండి అని చెప్పేసి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెసర్ అరగోపాల్ ఒక లేఖ రాశారు. దాని మీద ఏం స్పందన లేదు. గతంలో కేంద్ర కమిటీ ఒక శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామనేటువంటిది కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. నిన్నగా మొన్న రూపేష్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. అంటే శాంతి చర్చల పేరుతో మేము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు వైపు నుండి శాంతి కమిటీ నుండి లేఖలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మొత్తం మీద శాంతి చర్చలకు పోయలేదు, మొత్తం మీద అందరిని ఏరివేస్తాం, చంపేస్తాం అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే హిడ్మా టార్గెట్గా మొత్తం మీద జల్లెడ పెడతా ఉన్నారు. నిజంగా హిడ్మా అక్కడే ఉన్నాడా? నిన్న మన స్టూడియోకు శ్రీనివాస్ సార్ మాజీ మావోయిస్టు వచ్చిండు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడ కూడా మావోయిస్టులు 1000 మంది ఉండరు, ఎందుకంటే అది సెక్యూరిటీ ఉండదు, ఒక బాంబు వేస్తే 1000 మంది చనిపోతారు, కాబట్టి 1000 మంది ఒకే దగ్గర ఉండే అవకాశం లేదు, ఉంటే 10 మంది 20 మంది 50 మంది అంతకంటే ఎక్కువ ఉండరు అనేటువంటిది ఆయన చెప్తున్నమాట. ఆయన దళంలో పనిచేసిండు గతంలో, గుజరాత్ మహారాష్ట్ర అక్కడక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పనిచేసి వచ్చిండు. కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయన ఏం చెప్తున్నాడు, మావోయిస్టులు ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర ఉండరు, ఉంటే అది అంత మంచిది కాదు, వాళ్ళ ప్రాణాలకే ముప్పు అంటున్నాడు. మరి ఈ కర్రెగుట్టలలో 2000-3000 మంది ఒకే దగ్గర మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఇంకా కొన్ని ఛానళ్ళలో నిన్న 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు అక్కడ నుండి హిడ్మాతో సహా భద్రాచలం అడవులలోకి వచ్చేసిర్రు, కర్రెగుట్టలలో లేరు అని చెప్పేసి కొన్ని ఛానళ్ళు ప్రసారం చేసింది. ఇంకా కొన్ని ఛానళ్ళు హిడ్మా తప్పించుకున్నాడు, అసలు ఆ హిడ్మా సంబంధించి అక్కడ ఏమంటారు కింద సొరంగ మార్గం ఉంటుంది, ఆ సొరంగ మార్గం నుంచి హిడ్మా తప్పించుకున్నాడు అనేటువంటిది ఇంకా కొన్ని ఛానళ్ళలో వస్తుంది. మొత్తం మీద హిడ్మా కర్రెగుట్టలలో ఉన్నాడా లేదా హిడ్మా తప్పించుకున్నాడా అనే విషయం వస్తే, హిడ్మా నిజంగా తప్పించుకున్నాడు, తప్పించుకొని దాన్ని మిస్గైడ్ చేయడానికి ఇంకా అక్కడే ఉన్నట్టు
అక్కడే ఉన్నట్టు పోలీస్ వర్గాల్ని నమ్మిస్తున్నాడు అనేటువంటిది ఇంకా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఈ మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ ప్రాణాలు తీయకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి వాళ్ళను జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాసాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. వాళ్ళను జనజీవన స్రవంతిలో రావాలి, జనాల్లో ఉండి కొట్లాడే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళ ప్రాణాలు తీయొద్దనేది జనం టీవీ కోరుకుంటుంది.